N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. హైదరాబాద్ మహాలక్ష్మి మహిళలకు త్వరలో 2500 రూపాయల అమలు. 55 ఏళ్లలోపు మహిళలకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సాయం అందించే పథకం అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఇది ఒకటి. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపకల్పనకు ప్రభుత్వం నడుం బిగించింది. లబ్ధిదారుల ఎంపికకు తెల్ల రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఇంతవరకు ప్రభుత్వ పెన్షన్ పొందని కుటుంబాల్లోని మహిళల్నే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పెన్షన్ వంటివేవి పొందని కుటుంబాల్లోని మహిళలకే 2500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని మహిళలకు సీఎం త్వరలోనే తీపి కబురు తెలియజేస్తారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ పథకం గురించే చెబుతున్నారని ఊహాగానాలు జోరందుకున్నాయి. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. భద్రాద్రి ఆలయంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు. భద్రాచలం కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, శ్రీలక్ష్మి దంపతులు శనివారం భద్రాచలం శ్రీ సీతారామస్వామి దేవస్థానాన్ని సందర్శించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నట్లు ఆయన తెలియజేశారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. 31 కుటుంబాలకు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పరామర్శ. నేలకొండపల్లి మండలంలో విస్తృత పర్యటన. నేలకొండపల్లి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఆదివారం నేలకొండపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. వివిధ కారణాలతో ఇటీవల మృతి చెందిన 31 కుటుంబాల వారిని పరామర్శించారు. గువ్వలగూడెం, ఆచర్లగూడెం, ఆరెగూడెం, రాజేశ్వరపురం, శంకరగిరి తాండా, ముఠాపురం, చెన్నారం, మండ్రాజుపల్లి, సుర్దేపల్లి, రామచంద్రాపురం, నేలకొండపల్లి గ్రామాల్లో మృతుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్యపడవద్దని, మీ పొంగులేటి సీనన్న అండగా ఉంటారని అభయమిచ్చారు. రాష్ట్ర మంత్రిగా సీనన్న అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తారని, ఏ సహాయం కావాలన్నా వచ్చి నేరుగా కలవచ్చని ధైర్యం చెప్పారు. నూతన జంటకు ఆశీర్వాదం. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సూరపునేని రామకృష్ణ నివాసానికి వెళ్లి నూతన వివాహ జంట అయిన కుమారుడు, కోడల్ని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొడాలి గోవింద్, ఎంపీపీ వజ్జా రమ్య, శాఖమూరి రమేష్, నెల్లూరి భద్రయ్య, గుదిమళ్ల మధు, బెల్లం కృష్ణమూర్తి, బెల్లం వాసు, జావా కృష్ణమూర్తి, మామిడి వెంకన్న, బోయిన వేణు, జర్రిపోతుల అంజని తదితరులు పాల్గొన్నారు.